నమస్తే, వెల్కమ్ టు జడ్జ్మెంట్ డే. మొత్తానికి 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ మొదలైంది. పోస్టల్ బ్యాలెట్లు ఇప్పటికే కౌంటింగ్ మొదలైంది. మరిక ఈవీఎంలు కూడా ఓపెన్ అవుతున్నాయి. సో తమిళనాడులో మొత్తం 80% పోలింగ్ నమోదైంది. 234 స్థానాలకు మ్యాజిక్ ఫిగర్ 118 రావాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పటికే అంటే అందరి చూపు కూడా పశ్చిమ బెంగాల్కే చేరుకుందని చెప్పాలి. పశ్చిమ బెంగాల్లో ఏం జరగబోతోంది, ఎవరు ఈసారి అధికారంలోకి రాబోతున్నారు, దీది తన స్థానాన్ని నిలుపుకోబోతున్నారా? మరోవైపు తమిళనాడులో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. తమిళనాడులో 62 కౌంటింగ్ కేంద్రాలు, డిఎంకే ఏడీఎంకే టీవీకే మధ్య ప్రధాన పోటీ కూడా కౌంటింగ్ కేంద్రాల దగ్గర నడుస్తోంది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తూరు నుంచి పోటీ చేసినటువంటి సీఎం స్టాలిన్, ఎడప్పాడి నుంచి మాజీ సీఎం పళనిస్వామి పోటీ నడుస్తోంది. అటు పెరంబూరు కానీ తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ పోటీ నడుస్తోంది. సో మరోవైపు అటు క్యాంప్ రాజకీయాలకు కూడా ఇప్పటికే విజయ్ తెర తీయడం జరిగింది. సో టీవీకే ఒక గేమ్ చేంజర్గా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోందా? ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు అటు పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే దేశ చరిత్రలోనే ఈసారి 2026 ఎన్నికలు మాత్రం అత్యధికంగా 92.47% పోలింగ్ నమోదైంది. 294 స్థానాలకు 2 దశల్లో ఇక్కడ పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 23న మొదటి దశలో 152 స్థానాలకు 93.19% పోలింగ్ నమోదైతే ఏప్రిల్ 29న జరిగినటువంటి రెండో దశలో 142 స్థానాలకు 91.66% పోలింగ్ నమోదైంది. సో ఓవరాల్గా 2 దశల్లో కలిపి 92% నమోదైంది. 92.47% పోలింగ్ నమోదైంది. రాష్ట్ర చరిత్రలోనే, దేశ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకుంది. దీనికి ముందు 2011లో కూడా 84.33% ఓటింగ్ నమోదైంది. సో ఓవరాల్గా 1951 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అత్యధికంగా 92%కి పైగా నమోదైందంటే ఇది బెంగాల్ చరిత్రలోనే ఒక సరికొత్త ఎన్నిక అని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో అందరి చూపు కూడా బెంగాల్ వైపే ఉంది. సో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు? భారతీయ జనతా పార్టీ ఈసారి ఖచ్చితంగా అధికారం చేపడతా ఉన్నటువంటి ధీమాతోనే దిగింది. అట్లాంటి పరిణామాలు కనిపిస్తున్నాయా చూడాలి. సో ప్రస్తుతానికి బెంగాల్లో తొలి ట్రెండ్స్ మాత్రం కనిపిస్తోంది. టీఎంసీ 10 స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ 7 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 10 స్థానాల్లో ఉంది, భారతీయ జనతా పార్టీ 7 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తున్నాయి. అటు అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైంది. ఢిల్లీలో ఇప్పటికే కొంత అంటే సంబరాలకు కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం కూడా భారతీయ జనతా పార్టీ నుంచి కనిపిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలోనే ఈరోజు ఉదయం ప్రధానమంత్రి మోడీ ఒక ట్వీట్ చేయడం జరిగింది. కష్టపడితే ప్రతి సవాల్ను కూడా అధిగమించవచ్చు. అంటే నైపుణ్యం, కృషి, కరుణ అనేవి మన జీవితాల్లో చాలా అద్భుతమైనటువంటి శక్తులు. వాటి ద్వారా మనం ప్రతి సవాల్ను అధిగమించడమే కాకుండా లక్ష్యాలను కూడా సాధించడంలో మనకు సహాయపడతాయంటూ కూడా మోదీ ఒక ట్వీట్ చేయడం జరిగింది. రైట్. సో రాజ్ న్యూస్ స్క్రీన్ పైన చూడొచ్చు, ఎలక్షన్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికి తమిళనాడులో డిఎంకే 43 స్థానాలతో ఆధిక్యంలో కనిపిస్తోంది. అటు అస్సాంలో ఎన్డీఏ 16, ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 7 స్థానాల్లో కనిపిస్తోంది. సో మిగతా ఇతరులు ఇంకెవరు కూడా ఖాతా ఓపెన్ చేసింది లేదు. పశ్చిమ బెంగాల్లో పోటాపోటీగా ఉంది. 96 టీఎంసీ, 94 బీజేపీ. సో ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్ మాత్రం నడుస్తోందని చెప్పాలి. అటు తమిళనాడులో ఏఐడిఎంకే 17 స్థానాల్లో, టీవీకే 4 స్థానాల్లో ముందంజలో ఉంది. 43 స్థానాలతోటి ఆధిక్యంలో డిఎంకే కనిపిస్తోంది. సో మళ్ళీ ఈసారి డిఎంకేని అధికారం చేపట్టేటువంటి అవకాశం ఉంటుందా? తమిళనాడు ఈసారి మళ్ళీ స్టాలినే ముఖ్యమంత్రిగా ఉంటారా? విజయ్ గేమ్ చేంజర్ అయ్యేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సో మొత్తానికి ఒక ఉత్కంఠమైనటువంటి ఎన్నికలనే చెప్పాలి ఈసారి 2026లో జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో. మరి ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, దాంట్లో పశ్చిమ బెంగాల్ వైపే దేశం అంతా చూస్తోంది. బెంగాల్ రాజకీయాలు గమనిస్తే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ సుదీర్ఘంగా పరిపాలించడం ఒక ఆనవాయితీగా ఉంటుంది. ఆనాడు మావోయిస్టు పార్టీలు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి టీఎంసీ కానీ, అంతకుముందు పాలించినటువంటి కాంగ్రెస్ కానీ. సో బెంగాల్లో కాంగ్రెస్ శకం ముగిసిన తర్వాత కమ్యూనిస్టులు పాలించారు.